మాట్లాడకూడదు పిల్లలు. నా పేరు సంతోష్. నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతున్నాను. మా అమ్మ మా డాడీ హాస్టల్లో చేస్తానంటే నేను ప్రార్థన చేసుకొని, దేవా మీరు నాతో మాట్లాడితే నేను హాస్టల్ వెళ్తానని చెప్తే దేవుడు ఒక వాక్యంతో నాతో మాట్లాడాడు. ఆ వాక్యము యోహాను మీరేం చెప్పేది 14:3. నేను వెళ్ళు మీ స్థలముకు సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండులకు మిమ్మును తీసుకొని పోదును. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఇంకా నేను రేపు హాస్టల్ వెళ్తున్నాను. మా కోసం ప్రార్థన చేయండి. వచ్చినారా? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాన్ వెస్లీ. కొన్ని రోజుల ముందు మమ్మీ డాడీ నన్ను హాస్టల్కి పంపిస్తారని చెప్తే, దేవుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడితేనే నేను హాస్టల్ పంపిస్తానని మమ్మీ డాడీ చెప్పారు. నేను 6 నెలలు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాను. నేను 6 నెలలు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కీర్తనలు 121:7 వచనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ వచనంలో కింద ఆయన నీ ప్రాణమును కాపాడును, పైన చూస్తే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునని నాకు దేవుడు డైలీ పర్సన్లో చదువుతుంటే ఈ మాటను ఇచ్చాడు. నేను దేవుడు ఈ మాటను ఇచ్చిన తర్వాత మమ్మీ డాడీకి నేను చెప్తే దేవుడు నన్ను హాస్టల్కి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడని నేను మమ్మీ డాడీ చెప్తే తర్వాత ఇప్పుడు నేను కూడా అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత కూడా నా వాగ్దానం కూడా ఆయన నీ ప్రాణమును కాపాడనని దేవుడు నా వాగ్దానం కూడా ఇదే ఇచ్చాడు. దేవుడు ఇదే వచ్చిన తర్వాత నేను కూడా కొన్ని రోజుల తర్వాత స్కూల్లో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత నేను రేపు వెళ్తున్నాను. రేపు వెళ్ళిన తర్వాత నేను మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేను రేపు పొద్దున్న వెళ్తున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్.